ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ యొక్క నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. ఈ యొక్క కర్కాటక రాశి వారికి రాశిలోనే కుజుడు స్తంభించి ఉండడం, 3వ ఇంట కేతువు, అలాగే 5వ ఇంట రవి బుధుడు, 6వ ఇంట శుక్రుడు, 8వ ఇంట శని మరియు 9వ ఇంట రాహువు మరియు లాభస్థానంలో గురువు వక్రీకరించి స్థితి పొంది ఉండడం. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోష ప్రభావం ఉంది. కానీ గత 3 మాసములుగా ఈ శని వక్రీకరించినటువంటి ప్రభావము చేత ఇటు సప్తమ రాశి ప్రభావ ఫలితాన్ని కూడా అందిస్తూ వస్తున్నాడు. ఈ 15వ తారీఖు నుంచే ఈ వక్ర త్యాగం అనేటువంటిది జరిగింది కాబట్టి ఈ అష్టమ శని దోష ప్రభావం ఈ కర్కాటక రాశి వారికి సంపూర్ణముగా ఉంటుంది. ఇక అతి కొద్ది రోజుల్లోనే వచ్చే సంవత్సరం మార్చిలో కల్లా ఈ శని కూడాను మార్పు చెందుతున్నాడు కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఎండింగ్లో ఉంది ఈ యొక్క కర్కాటక రాశికి అష్టమ శని దోష ప్రభావం. ఇక గమనించుకున్నట్లయితే రాహు యొక్క ప్రభావము, అలాగే రవి యొక్క ప్రభావము, శుక్ర యొక్క ప్రభావం, శని, ముఖ్యంగా ఈ 4 గ్రహాల యొక్క ప్రభావము చేత కొంత సాధారణమైనటువంటి పరిస్థితులే మీకు ఎదురవుతాయి. అంటే కష్టములు సుఖములు రెండూ సరి సమానం, మిశ్రమ ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. విద్యార్థులకి ముఖ్యంగా విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించి చేయు ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. కోరుకున్న చోట మీకు ఈ యొక్క కళాశాలలో ప్రవేశం లభిస్తుంది ఉన్నత విద్య కోసమైతే. ఇక ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడాను ఈ యొక్క మాసములనక 16 నుంచి 30 తారీఖుకి పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఎవరికి ఇబ్బందికర పరిస్థితులు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి, ఉద్యోగం మారుదామనుకున్నటువంటి వాళ్ళకి, ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి, బదిలీల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి మాత్రం నిరాశ తప్పదు. కొంత విపత్కర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకు ఈ సమయం అనుకూలంగా లేని కారణం చేత మన ప్రయత్నం వేగిరవంతంగా తీవ్రంగా చేసి భంగపడే దానికంటే సమయం వచ్చేంతవరకు వేచి ఉండి అప్పుడు మనం ప్రయత్నం కనుక చేస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి కాస్త హెచ్చరిక, జాగ్రత్తగా ఆచితూచి స్పందించండి. త్వరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వివాహ నిశ్చయం కుదుర్చుకుంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు సమయం అనుకూలంగా లేని కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు, ప్రశాంతత ఉండదు వివాహ విషయంలో అని చెప్పవచ్చు. ఏదో గందరగోళంగా, ఏదో హడావిడిగా సంబంధాలు కుదుర్చుకుంటున్నామనే భావనలో ఉంటారు కాబట్టి ఆ భావన మీకు భవిష్యత్తుకి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి వివాహ విషయంలో నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా దంపతులు కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళైతే దాంపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు జీవిత భాగస్వామితో కాస్త సంయమనం పాటిస్తూ తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఇటు కుజస్తంభనం రాశిలోనే ఉండడం, అలాగే ఈ సంబంధించినటువంటి శుక్రుడు కూడా అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దాంపత్యంలో కానీ లేదా వ్యాపార భాగస్వాములతో కానీ ఆచితూచి స్పందించండి తప్ప అతిగా మీరు ఉద్రేకాన్ని కొని తెచ్చుకోకండి. ఇక అన్నిటికంటే మించి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఈ యొక్క కర్కాటక రాశి వారికి అంత మంచిది కాదు. కాబట్టి మీరు మీకు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోండి. కానీ మీరు ఎక్కువగా ఆలోచన చేసి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఇబ్బందికర పరిస్థితులు తీసుకొని వస్తాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వారు, లాయర్ బిజినెస్లో ఉన్నటువంటి వారు, మైనింగ్ బిజినెస్లో ఉన్నటువంటి వారు, అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత నిరాశ తప్పదు. కాబట్టి ఉద్యోగ మార్పులకి శ్రీకారం చుట్టకండి. అలాగే వ్యాపారస్తులైతే ఎక్కువగా డబ్బులు పెట్టుబడిగా పెట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించకండి. సలహాలు సూచనలు పెద్దవారితో తీసుకొని దానికి అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకొని మంచి శుభ ఫలితాలు పొందుతారు. రైతులు తమకు తెలిసినటువంటి సాధారణ పంటలే వేయండి తప్ప కొత్త పంటల జోలికి, కమర్షియల్ పంటల జోలికి వెళ్ళకండి. అది మీకు భవిష్యత్తులో సరైనటువంటి దిగుబడి అనేటువంటిది ఉండదు. ఇక గమనించుకున్నట్లయితే ఈ ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే
ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారంలో అనగా హోటల్ అండ్ రెస్టారెంట్లో ఉన్నటువంటి వారు, ఇక జనరల్ స్టోర్ సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, ఇంకా జ్యువెలరీ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త అన్నిటికంటే శుభమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి మీకు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభము ఉంటుంది. నూతన వ్యాపారాన్ని శ్రీకారం చుడతారు ఈ యొక్క రంగంలో, చెప్పినటువంటి రంగంలో ఉన్నవాళ్ళు, లేదా ఈ చెప్పబడినటువంటి రంగంలో వ్యాపార విస్తరణకి జరిగే అవకాశం ఉంటుంది. ఒక పెద్దన్న పాత్ర పోషిస్తారు. ఏది ఏమైనా అనుకూలంగా ఉండే సమయం చెప్పబడినటువంటి కొన్ని ఈ వృత్తుల్లో ఉన్నవాళ్ళు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ వివాహ సంబంధంగా జాగ్రత్తలు పాటించమని చెప్పడం జరిగింది. ఇక ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కగా అవకాశాలు వస్తాయి. నిర్మోహమాటంగా చక్కగా భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాని బాకీలు ఏవైతే రావనుకుంటారో అవి ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి వసూలు అవుతాయని చెప్పవచ్చు. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే దైవ బలం అనుకూలంగా ఉండాలి. అలాగే అతి ఆత్మవిశ్వాసం మీకు పనికిరాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15వ తారీఖు రోజున త్రిపురాసురులను సంహరించినటువంటి క్షేత్రం ఈశ్వరుని క్షేత్రం త్రిపురాంతకం. ఆ త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై ఈ విధంగా సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ కార్తీక మాసం ఆఖరి సోమవారం నవంబర్ 25వ తారీఖు రోజున తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబంలో ప్రశాంతత లోపిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి కావు. ముఖ్యంగా పిల్లలకి పెళ్ళిళ్ళు, సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటుంది. ఇక ఏ పని చేసినా కలిసి రాదు. అటువంటి వాళ్ళకి ఈ పితృదోషం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి పితృదోష పరిహారార్థమై ఈ నవంబర్ 25వ తారీఖు రోజున ఆఖరి కార్తీక సోమవారం మరియు పితృ నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఆ రోజున చేసుకుంటే చాలా విశేషము. ఆ యొక్క పితృదోష నివారణ పూజలు అనేటివి జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా నమోదు చేసుకోదలిస్తే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ నవంబర్ 16 నుంచి 30వ తారీఖు వరకు ఆదాయం ఎలా ఉంటుంది, ఖర్చు ఏ విధంగా ఉంటుంది, అలాగే మానసిక స్థితి ఎలా ఉంటుందనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. 16, 17 తారీఖుల్లో కనుక గమనించుకుంటే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అధిక ధనాదాయము చక్కగా ఉంటుంది. ఏమాత్రం కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఉండవు. 18, 19, 20 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు, ఊహించని ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ పని చేసినా కానీ సంతోషం అనేటువంటిది ఉండదు. 21, 22 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇక 23, 24 తారీఖుల్లో కనుక చూసుకుంటే జాతకరీత్యా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరు ఎక్కువగా ఎక్సైట్మెంట్ అయ్యే విధంగా లేదా ఉద్రేకపడే విధంగా మీకు కొన్ని సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఈ 23, 24 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. ఇక 25, 26, 27 తారీఖుల్లో మీ అవసరాలకి మరియు ఖర్చులకి తగ్గట్టుగా డబ్బులు చేతికి అందుతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు చక్కగా ఉంటాయి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఇక 28, 29, 30 తారీఖుల్లో గృహోపకరణాల కోసం మరియు వాహన మరమ్మతుల కోసం మీకు ఖర్చులు అవుతాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించుకోవాలి. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే 18, 19, 20, 28, 29 తారీఖుల్లో ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఆ ఖర్చులకు తగ్గట్టుగా ప్లానింగ్ అనేది చేసుకోండి. ఇక ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ప్రతిరోజు కూడా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివాలయంలో అర్చన జరిపించుకోండి. ఇక ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు పాటించండి. ఇవి ఈ యొక్క కర్కాటక రాశి వారు చేసేటటువంటి పరిహారాలు. ఇన్ని చేసినా మీ యొక్క జీవితంలో ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మ కుండలిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని పొందుతారని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.